ప్రతి నిమిషం వినిపిస్తున్న పేరిది. సేవ్ నిమిషప్రియ అంటూ యావత్ భారతం ఇప్పుడు కోరుకుంటోంది. యమన్లో తమని కాపాడేదెవరు, యమన్లో తనని రక్షించేదెవరని చెప్పి ఎదురు చూస్తోంది. ఇటు భారత ప్రభుత్వం కొద్ది గంటల క్రితం చూసుకుంటే ఇటు సుప్రీంకోర్టుకే చెప్పేసింది కాపాడడానికి అవకాశాలు లేవని చెప్పి. ఆ తర్వాత ఇక ఉరిశిక్షకు ఇంకా అమలైపోతుంది అనుకున్న క్షణాల్లో తనని కాపాడేందుకు యావత్ భారతం కదిలిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా తెలుగు ప్రజలకు సుపరిచితులు, దాంతోపాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులుగా, దాంతోపాటు ఏమని చెప్పాలి ఆయన గురించి, మరి ముఖ్యంగా ఆయనంటే ఎంతోమందికి ప్రేరణ. ఈ నేపథ్యంలో ఏకంగా ఆయనే కదిలాడు. హిస్ నన్ అదర్ దాన్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ యమన్కి వెళ్ళారు. ఏకంగా యమన్కు వెళ్ళి అక్కడున్న ప్రభుత్వాలతో మాట్లాడారు. ఉరికి కొద్ది గంటల సేపు క్రితం, అవును, ఉరికంబానికి ఎక్కే కొద్ది గంటల ముందు ఆయన యమన్లో చేరాడు, యమన్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అసలు ఏం జరిగింది డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రస్తుతం ఆయన ఎఫర్ట్స్ ఎంతవరకు వచ్చాయి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మనతో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ ప్రపంచ శాంతిదూతగా ఆయనను అభివర్ణిస్తుంటారు కొంతమంది. ఈ నేపథ్యంలో ఒకసారి నేరుగా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ స్టూడియోలో ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్న ఇంటర్వ్యూని డాక్టర్ కేఏ పాల్ యమన్ నుంచి. కేఏ పాల్ గారు నమస్తే అండి. నమస్తే. నేను యమన్ నుంచి వచ్చేసాను. నేను యమన్ వెళ్ళానని అందరికీ తెలుసు. యమన్ ఇప్పుడు 2 దేశాలుగా విభజించబడింది. ఒకటి సౌదీ అరేబియా కంట్రోల్ చేస్తున్న ఏడెన్ కొత్త క్యాపిటల్ గా పెట్టుకొని దానికి ప్రెసిడెంట్ రషాద్ అల్ అలీమి, సౌదీ గవర్నమెంట్ ఎంబీఎస్ ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు అసలు నిమిషా ఉన్నది సనా ప్రిజన్ లో. 2015 నుంచి ఇండియన్ ఎంబసీ లేదు అక్కడ. సుప్రీం కోర్టులో క్లియర్ గా చెప్పేశారు అక్కడ ఎంబసీ మా కనెక్షన్ లో లేవు గనుక మేము ప్రయత్నించాం కానీ చేయలేకపోయామని. ఇట్ ఈస్ క్లియర్లీ స్టేటెడ్ ఇన్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ బై ద గవర్నమెంట్ దట్ వీ హ్యావ్ నో రిలేషన్ because it's a war zone. We cannot solve this problem. We tried, we failed. So every situation failed. Second, the lawyer clear ga ఎవరైతే నిమిషాని రిప్రజెంట్ చేశారో ఆయన చాలా అప్సెట్, చాలా కష్టపడ్డాను. 2 years 40 లక్షలు ఇవ్వాలి, 15 లక్షలు ఇచ్చారు. నాకు డబ్బులు కట్టలేదు గవర్నమెంట్ కానీ, అబూబకర్ టీమ్ కానీ, ఎన్జిఓస్ కానీ. నాకు మొత్తం ఫ్యామిలీ ద్వారా అందింది ఓన్లీ 15 lakhs. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ద లాయర్ హ్యాస్ నాట్ బీన్ పెయిడ్. ఎన్డీటీవీలో, టైమ్స్ నౌలో ఇప్పుడు స్టోరీలన్నీ ఫ్యాక్ట్గా వస్తున్నాయి. నేను ఎంటర్ అయిన తర్వాత, ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత, ట్రూత్ ఎక్స్పోజ్ చేసిన తర్వాత, ఐ అప్రిషియేట్ ద ప్రైమ్ మినిస్టర్ మోదీజీ through foreign minister staff trying from the other side, which is aiding the government of Saudi side. Okay. But Nimisha is not in Saudi. Nimisha is not in Aden. Nimisha Priya is in Sana. Okay, where war is continuing for last 10-12 years. And millions are dying, more than 1.2 million, 12 lakhs died. Some say even 25 lakhs. And Nimisha is stuck in that Sana prison, controlled by Houthi president. Sir, Nimisha that is the leaders I am dealing with. Paul garu, Nimisha why the president Al Alimi and his ambassador clearly told me, which I released the video. Sir, thank you for coming to Yemen, thank you for helping Yemen. Kani, we have no control. Sorry, there is a different president, different government. Right. పాల్ గారు, అంటే ఇక్కడ కొంతమంది మీ అభిమానులు కావచ్చు, లేకపోతే మిమ్మల్ని అనుసరించే వాళ్ళు కావచ్చు, వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే కనుక నిమిష కోసం పోరాటానికి యెమెన్కి వెళ్ళిన కేఏ పాల్ నిమిషను కలిసారా?
లేదు. నిమిష మదర్ని, నిమిష హస్బెండ్ ఇండియాలో ఉన్నారు, కలవలేదు. వాళ్ళతో మాట్లాడారండి? ఎందుకు అంటే నిమిషాన్ని ఎవరు విడిపించాలో టైం తక్కువ ఉంది. నేను ఎప్పుడు వచ్చాను ఇండియా నుంచి 12th, నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యాను? July 10th. ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాను? గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, లాయర్ వదిలేశారు, NGOs వదిలేశారు. అబూబకర్ అని ఒక ముస్లిం గ్రాండ్ లుఫ్తారట, ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో ఎవ్వరితో మాట్లాడలేదని టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అయ్యో ఇలాంటిగా ఉరి శిక్ష లేదా మరణ శిక్ష పొందుతున్న వాళ్ళు ఇప్పుడు 59 మంది ఉన్నారు. సౌదీ అరేబియా, యెమెన్లో, పాకిస్తాన్లో ఒక్కరిని ఎవరు విడిపించట్లేదు. ఇదెందుకు పెద్ద న్యూస్ అయిపోయింది? నేను ఎంటర్ అయిన తర్వాత ఇంకా గ్లోబల్ న్యూస్ ఎందుకు అయింది? నిమిష సిచ్యువేషన్ డిఫరెంట్. పాపం ఆవిడ ఒక బాధితురాలు, దానికి స్టోరీ ఉంది. ఆవిడ ఎన్ని కష్టాలు పడి ఒక డోస్ ఇచ్చి తప్పించుకోవాలనుకొని దొరికిపోయింది. చంపాలని ఆవిడ ఏం చేయలేదు, కనుక నేను ఇన్వాల్వ్ అయ్యాను. రెండు అందరూ ఫెయిల్ అయిపోయారని ఇన్వాల్వ్ అయ్యాను. కానీ ఇప్పుడు కరెక్ట్ గా మీడియా చెప్తుంది. ఎప్పుడు నిన్నటి నుంచి ఒక NDTV, టైమ్స్ నౌ, ఇతర ఛానల్లో, మన తెలుగు ఛానల్లో కూడా గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. గ్రాండ్ ముఫ్తార్ 94 సంవత్సరాలు ఆయన ఫ్యామిలీతో టచ్ లో లేరని పెద్ద స్టోరీ నిన్న ఈరోజు NDTV. మిస్గైడ్ చేయకూడదు. కొంతమంది అయితే కోట్లు ఫండ్ తీసుకున్నారట, డబ్బులు కలెక్ట్ చేస్తారట, ఫ్యామిలీకి ₹1 అందలేదు. అందుకనే నిన్న మాది బ్రదర్ చాలా అప్సెట్ అయిపోయి ఎంత డబ్బు ఇచ్చినా మేము క్షమించమని డైరెక్ట్ గా మీడియాకి చెప్పారు. సార్, ఆ కుటుంబంతో మీరు మాట్లాడారా అండి? ఆ బాధిత కుటుంబంతో, అంటే అవతల వ్యక్తి? నేను బాధిత కుటుంబంతో మాట్లాడాను. ఏమన్నారండి? లీడర్స్ తో మాట్లాడాను. ఓకే. ఇంపార్టెంట్ వాళ్ళు ఇక్కడ ఇద్దరే, బాధిత కుటుంబం, హూతీ లీడర్స్. నిమిషాల తర్వాత తెలుస్తుంది సత్యాలు, లేకపోయినా పర్వాలే, ఆవిడ బ్రతికుండాలి, అందరూ ప్రార్థించారు, అదొకటి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, చెప్పండి సార్, నేను ఎందుకు డిమాండ్ చేశాను మోదీ గారిని, లేదా ఫారెన్ మినిస్టర్ని, లేదా వాళ్ళ గవర్నమెంట్ ని ఒక ట్వీట్ చేయమని, వి సపోర్ట్ డాక్టర్ కేఏ పాల్ అని. అది చేయకపోతే ఇది నేను చేయలేను, నిమిషాన్ని కాపాడలేను. ఎందుకు అంటే కుటుంబం వీళ్ళెవరిని నమ్మట్లేదు. నెంబర్ 1 చెప్తున్నాను, కుటుంబంతో ఎవరు కాంటాక్ట్ లో లేరు. ఎవరినైతే మహదీ కుటుంబం గురించి నేను చెప్తున్నాను, ఆ కుటుంబంలో